ఎస్ ద లార్డ్ నిజమైన స్వరం. జూన్ 28, 2024 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, మన తండ్రి అయిన దేవుడు మనతో ఉన్నారని, మన వెంట ఉన్నారని, మనకి ఏ దిగులు లేదని, భయపడనవసరం లేదని ఈ వాక్యం మనల్ని ధైర్యపరుస్తుంది. ఎందుకంటే దేవుడు మనల్ని పిలుచుకున్నారు, మనల్ని ప్రేమించారు, మన కోసం ఎన్నో సిద్ధపరిచారు, మన కోసం ఎన్నో త్యాగాలు చేశారు. మన కోసం పని చేసిన దేవుడు మనం కష్టపడినా, మనం కృంగిపోయినా, మనం బాధపడినా, భయపడినా, దిగులు పడినా చూసి తట్టుకోలేరు. ఆయన ప్రేమను రుచి చూసిన మనము ఆయన మీద ఆధారపడితే, ఆయన గొప్పతనాన్ని ఎరిగిన మనము ఆయన మీద ఆనుకుంటే దేవుడు అంటున్నారు, నేను నీకు సహాయం చేస్తాను, నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటాను. మనం మనుషుల వైపు చూడనవసరం లేదు, మనుషుల సహాయాన్ని ఏమాత్రము ఆశించనవసరం లేదు. ఎందుకంటే సర్వోన్నతుడు, శ్రీమంతుడు, దేనినైనా చేయగల సమర్థుడు మనకు తోడుగా ఉన్నారు. ఆ ధైర్యంతో ఏ దిగులైనను మనము పక్కన పెట్టొచ్చు. అధైర్యపడకుండా మన జీవిత యాత్రను ధైర్యంగా కొనసాగించుకోవచ్చు. ఎందుకంటే మహోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడు మన తండ్రి ఉన్నారు గనుక ఆయన పిల్లలుగా మనం దిగులు పడినా, కృంగిపోయినా ఆయనను చేతకాని వారిని చేసినట్లుగా మనము గుర్తెరిగి ఆయన ఔన్నత్యాన్ని చూపించే రీతిలో మనము మన విశ్వాస యాత్రలో ముందుకు వెళ్ళాలని, ఆయన మన కొరకు సిద్ధపరిచిన ప్రతి ఈవిని మనం పొందుకోవాలని, ఈ వాగ్దానం మన అందరి జీవితంలో దేవుడు ఫలింపజేయాలని ఆశపడుతున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంఘం వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.